పరమార్థాన్ని భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నారు. మరి ఇలా లేరా అంటే ఉన్నారు కదా, గృహస్థాశ్రమంలోనే ఉన్నారు కదా, మొత్తం దానికి అంటి లేదు. అందులో ఉంటూనే వాళ్ళు ఆత్మను సాక్షాత్కరింపేసి రాజయోగి సహజయోగి అయిపోయింది. అలాగే ఇక్కడ అదే చెప్తున్నాడు, వాళ్ళకు కర్మలు అంటవు, వాళ్ళ కర్మ బంధువులు కావు, అలా ఉండమంటున్నాడు. మళ్ళీ వాళ్ళు అలా ఉన్నా కూడా అనాసక్తితో ఉంటారు, వైరాగ్యంతో ఉంటారు, దాంట్లోనే మొత్తం లీనం కారు. మళ్ళీ ఇటు పరమార్థం జ్ఞానం బోధిస్తూనే కుటుంబంలో ఉంటారు వాళ్ళు. అందుకని అంటే నువ్వు సంసారంలోనే మొత్తం ఉండకు, దీనికి టైం కేటాయించు, అటు చెయ్యు, దానివైపు మొత్తము ఒగ్గకు పంపకు. దాంట్లో నేను దాంట్లోనే ఉంటే నేను ఇప్పుడు మనం టైం గీతలకు మనం పారాయణకు టైం తీసుకున్నామా, ఇది మన ఇప్పుడు సమయం